జనాలు తెలుసో తెలియకో తప్పుగా అడుగులేసి నష్టపోతుంటారు, కానీ నేను అలా కాదు. దేంట్లో అడుగు పెట్టినా నష్టపోవడమే. మన సుడి అలా ఉంది మరి. కానీ మా నాయన మాత్రం నన్ను నమ్మాడు. ఏదో ఒక రోజు నిన్ను అక్కడ చూస్తాను రా అన్నాడు. ఎక్కడ? గుడి మెట్ల మీద అడుక్కు తింటూ. పెళ్ళాన్ని వశపరుచుకోవడం ఎలా? సింహం బాబా. ఈ రోజు నా పెళ్ళాన్ని వశపరుచుకొని కాళ్ళు రెండు ఒత్తి చేసుకుంటా. హలో హలో, సింహం బాబా. నేను ఆయన పెళ్ళాన్ని మాట్లాడుతున్నాను. సింహం బాబా ఉన్నాడా? ఆయన గిన్నెలు దోమతా అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, షీఈ్ మై వైఫ్. నా సొల్యూషన్స్ అన్నిటికీ ప్రాబ్లం, నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్. హాయ్ ఫ్రెండ్స్. నాకు చదువా చిన్నప్పటి నుంచి వచ్చింది లేదు. కొన్ని టాలెంట్ అయినా ఉందంటే అది లేదు. కొన్ని డబ్బులైనా ఉన్నాయంటే అది కూడా లేదు. ఒక్క నా కొడుకైనా నాకు రెస్పెక్ట్ ఇస్తాయంటే అది కూడా లేదు. అయినా కానీ నాకు సిగ్గురావటం లేదేంది. ఖచ్చితంగా ఏదో వైరస్ వచ్చేసిందే నాకు. అయితే ఇంతమంది ఇక్కడ పొరుగు పోతుంటే కూడా సిగ్గు రాకపోవడం ఏంది? కొత్త వైరస్ అయితే. నాకిష్టమైన స్నేహితుడు, నా సునామీ, నా ఉప్పెన, నేను దాచుకున్న నా సైన్యం, నేను శత్రు మీద చేసే యుద్ధం, నేను ఎక్కుపెట్టిన బాణం, నా పిడికిట్లో ఉన్న వజ్రాయుధం, నా ఆశల ఆకాశంలో ఉన్న పిడుగు. మీ గ్యాంగ్ లో ఎంత తాగినా నాకు సరిపోలేదు, ఇంకా కావాలి అనేవారు ఎవరు? మంగళసీననా, మంగళసీననా, బ్రో ఇది మన జీవితం బ్రో. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్నో చెప్తుంటారు బ్రో, కానీ ఇది మన జీవితం. మనకు నచ్చినట్టే సంకనాకపోతాం.